పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా ఒడియన్ సినిమాని అనౌన్స్ చేసింది ధర్మ ప్రొడక్షన్స్. అయితే గతంలో ఇదే పేరుతో దాదాపు ఇలాంటి కాన్సెప్ట్ తోనే మోహన్ లాల్ హీరోగా ఓ సినిమా వచ్చింది. ఇప్పుడు పృథ్వీరాజ్ చేసేది ఆ సినిమాకి రీమేకా లేదా అదే థీమ్ తో వస్తున్న మరో కొత్త మూవీనా? ఈ డిస్కషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అప్పటి ఓడియన్ కదేంటి, లేటెస్ట్ ఓడియన్ లెక్కేంటి? బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్తో ఒడియన్ పేరుతో భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ టైటిల్ వినగానే మలయాళ ఆడియన్స్కు ఒక పాత సినిమా స్ట్రైక్ అయింది. 2018లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా ఒడియన్ అనే సినిమా వచ్చింది. కేరళ జానపద కథల్లోని బ్లాక్ మ్యాజిక్, షేప్ షిఫ్టింగ్ విద్యలు తెలిసిన ఒక తెగకు సంబంధించిన కాన్సెప్ట్తో ఆ మూవీ తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. ఇప్పుడు పృథ్వీరాజ్ సినిమా కూడా సేమ్ టైటిల్తో అనౌన్స్ కావడంతో అందరి మైండ్లో ఒక్కటే డౌట్ రన్ అవుతోంది. మోహన్ లాల్ చేసిన ఒడియన్ సినిమాకు ఇది రీమేకా, లేదంటే పాత జానపద కథల స్ఫూర్తితోనే అదే థీమ్తో కొత్త కథను రాసుకున్నారా అన్న డిస్కషన్ మొదలైంది. అయితే పృథ్వీరాజ్ మూవీ సెలక్షన్ని బట్టి ఈ సినిమా రీమేక్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు ఫ్యాన్స్. అప్పటి మోహన్ లాల్ ఒడియన్లో మ్యాజిక్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్లు హైలైట్గా నిలిచాయి. ఇప్పుడు పృథ్వీరాజ్ ఒడియన్లో మేకింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఇది పాత సినిమాకు రీమేకా లేక అదే థీమ్తో వస్తోన్న కొత్త కథ అన్న డిస్కషన్స్కు చెక్ పడాలంటే మేకర్స్ నుండి క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.